పాకిస్తాన్ భారతదేశం గురించి తప్పుడు సమాచారాలు లేదంటే అదేది యుద్ధ విమానాలు కూల్చేసాం, రఫేల్ విమానాలు కూల్చేసాం ఇట్లాంటి పోచుకోలు కబుర్లు చెప్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏం జరిగిందన్నటువంటిది పాకిస్తాన్కి తెలుసు, భారత్కి తెలుసు. భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ఏమీ చేయలేదు. భారతదేశంలోకి తీవ్రవాదులు పంపించింది వాళ్ళే, ఆ పంపించినటువంటి తీవ్రవాదుల నాయకులకి కాపలా కాసింది వాళ్ళే. మేము ఆ తీవ్రవాద శిబిరాల మీద ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శవాల అంత్యక్రియల దగ్గరికి వచ్చినటువంటి తీవ్రవాదులకి తోడు నిలబడిన సైన్యం ప్రపంచం మొత్తం చూసినప్పుడు ఇంకా అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేయొద్దు అని చెప్పింది భారత విదేశాంగ శాఖ. పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నటువంటిది మిస్త్రీ ఎవరైతే సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ చెప్పింది ఒకసారి విందాం. Was the allegations to the targeting of a dam, the Neelam Jhelum project in Pakistan occupied Kashmir. I want to say that this is an absolute and complete fabrication and a blatant lie. India has targeted only terrorist infrastructure, and the details of that terrorist infrastructure together with the locations were shared with you yesterday by Colonel Qureshi and Wing Commander Singh. I should note that if this kind of a claim is a pretext for targeting Indian infrastructure of a similar nature, Pakistan will be entirely responsible for the consequences that will undoubtedly follow. పాకిస్తాన్లో జరిగినటువంటి అదేదో నీలం చేనాబ్ నదుల్ని ఏదో వంతెనలు కూల్చేశారు అని పాకిస్తాన్ ఒక తప్పుడు ప్రచారం చేసి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా భారత్ మీద ఒక వ్యతిరేకత లేకపోతే ఆ వంక పెట్టి భారత్లో ఉన్నటువంటి ఏదైనా వాటి జోలికి వస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారం ఏం చేసింది కేవలం తీవ్రవాదులకు సంబంధించినటువంటి దాని మీదనే దాడి. అట్ ద సేమ్ టైం ఇవాళ చేసింది కూడా పాకిస్తాన్ మిస్సైల్ దాడి చేస్తే దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా తగినటువంటి బుద్ధి చెప్పాను తప్పించి మరేం లేదు అన్నటువంటిది ఇప్పుడు విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్తున్నాం.